ఇంటర్వ్యూస్లో మీ అందరిని కలిసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ అస్. మంచిగా ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూనే కాకుండా వీ ఆల్సో ప్లేడ్ అంతాక్షరి ఇన్ ద ఇంటర్వ్యూస్. సో దట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ట్రైలర్కి వచ్చేసి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ పతంగ్. అండ్ ట్రైలర్ నాకు కూడా తెలియదండి చూసేవారికి ఇంత ఉందా మా సినిమాలో అని. చాలామంది ట్రైలర్ చూసాక నాకు మెసేజ్ చేశారు. అంటే ఈ 3 ఏళ్ళ జర్నీ అండి మాది. చాలా టఫ్ జర్నీ, చాలా ఎమోషనలీ ఛాలెంజింగ్ జర్నీ. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు సరిగమప షోకి నేను ఒక 21 ఇయర్స్ ఏజ్ అప్పుడు. ఏం తెలీదు నాకు. ఏదో నా ప్యాషన్ కోసం, నా ప్రేమ కోసం వచ్చాను ఇక్కడ ఇండియాకి టు పర్స్యూ మై కెరియర్, మై డ్రీమ్స్. సో ఆ టైంలో నిజంగా ఏం తెలీదు. జస్ట్ ప్యాషన్ అండ్ లవ్ ఫర్ సినిమా ఈజ్ ఆల్ ఐ నో. సో ఆ టైంలో ఈ సినిమా రావడం జరిగింది. 2022 ఆగస్ట్లో షూట్ స్టార్ట్ చేసాము. సో 3 ఇయర్స్ జర్నీ. ఈ 3 ఇయర్స్ జర్నీలో చాలా ఫేస్ చేసాము. చాలా హైస్ అండ్ లోస్ ఉండే. మొదటి వచ్చినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుండే. అంటే అరే నేను అడుగు పెట్టా, సరిగమపాలో ఫేమ్ వచ్చేసింది, ఫుల్ ప్రేమించారు అందరూ. ఏమో ఒక ఫుల్ హైలో ఉండే. అరే ఇంత ఈజీయా, అంటే మనలో మనకి నమ్మకం ఉంటుంది, మనకు టాలెంట్ ఉంది, మనం కష్టపడతాము, ఏదో ఒకరోజు సాధిస్తాము, జనాలు మనల్ని ప్రేమిస్తారు అనే ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉంటుంది. సో అది మస్తు ఉండే అనమాట. సో వచ్చాక ఏంటన్ని ఇట్లా అయిపోతున్నాయి ఇంత ఫాస్ట్గా, మేబీ ఒక రకంగా ఇది గాడ్స్ ప్లాన్ ఏమో, అంటే దేవుడికి అనిపించిందేమో, కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, బట్ మనసులో మాట చెప్తున్నాను. వీడు కష్టపడతాడరా, వీడు మంచోడరా, వీడికి టాలెంట్ ఉందిరా, వీడికి అవ్వాలి అన్ని మంచిగా అనుకుని మేబీ దేవుడు అన్ని ఇట్లా ఇంత ఫాస్ట్గా ఇచ్చాడు ఒక యంగ్ ఏజ్లో అనిపించింది ఆ టైంలో. అలా సేమ్ ఆ ఇయర్లోనే సినిమా రావడం కానీ, సో చాలా హ్యాపీ ఉండే అప్పుడు. బట్ దెన్ ఇట్ టుక్ 3 ఇయర్స్ టు మేక్ దిస్ ఫిలిం, టు బ్రింగ్ ఇట్ టు దిస్ స్టేజ్. చాలా కష్టపడ్డాం టీం అంతా. అండ్ ఓన్లీ రీజన్ దిస్ వాజ్ ఏబుల్ టు హ్యాపెన్ అంటే ఈ స్కేల్లో లాస్ట్లో చూసారు కదండి కైట్ కాంపిటీషన్, అసలు అది ఈజీ కాదు. ప్రణీత్ అన్న డైరెక్టర్ రాసుకోవడం ఒక ఎత్తంటే, దాన్ని తీయడం కానీ ఆ లెవెల్లో ఇట్స్ కంప్లీట్లీ ద ప్రొడ్యూసర్స్ కన్విక్షన్. అంటే దీన్ని ఇలా చూపించాలి, మనం ఏమాత్రం తక్కువ చూపించకూడదు. కైట్ ఫ్లయింగ్ అనేది ఒక కొత్త స్పోర్ట్. సో అంటే సినిమాలో ప్రస్తుతానికి ఎవరు చూపించలేదు కాబట్టి ఈ రేంజ్లో. సో చేద్దాము, ఖర్చు అయినా పర్లేదు చేద్దాం, టైం పట్టినా పర్లేదు చేద్దాం అని వాళ్ళు గట్టి కూర్చుని చాలా స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకున్నారు మా సినిమా కొరకు. సో థ్యాంక్ యూ గైస్ సో మచ్. అంటే మేము ఏం చెప్పలేము మీకు, థ్యాంక్స్ సరిపోదు కూడా. అంటే ఇంత పెద్ద సినిమా మాకు ఇస్తున్నందుకు. మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా ఇంత పెద్దగా ఇంత ఇంత స్కేల్లో ఉంటుంది మాకు తెలియదు. మాకు ఒక సింపుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లాస్ట్లో పతంగ్ ఉంటుంది, ఓకే వాట్ ఎవర్ అనుకున్నాం.